ఈరోజు మన ఆదోని మండలంలో ఉన్నటువంటి మండిగిరి పంచాయతీ, సాలాపురం పంచాయతీ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కొంచెం ముఖం తప్పకుంటే చాలా బాధింపబడి ఒక నెల దాటిపోయింది. కొంతమందికి టెక్నికల్ ఇష్యూ తెలియక సతమతం అవుతుంది. మీకు తెలిసిన సమాచారాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పండి. అందరూ ఆల్రెడీ చెప్పేసాం మేము, హెడ్ ఆఫీస్ కి లెటర్ కూడా పెట్టేస్తున్నాము, వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. చాలా డీల్ అయితే చాలా మంది సఫర్ అవుతారు. క్యాన్సిల్ అవుతున్నాయి మేడం, డబ్బులు వాపస్ తెప్పించుకుంటున్నారు. ఇబ్బందులు మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుండి ఇంటిమేట్ చేస్తానే ఉన్నామండి మేము, లెటర్స్ కూడా పెట్టేస్తున్నాం వాళ్ళకు. జిల్లా స్థాయిలో సమస్య టెక్నికల్ టీమ్ కాబట్టి టెక్నికల్ వాళ్ళు చూస్తారు. డిఆర్ దగ్గర నుండి లెటర్ పంపించారు వాళ్ళకు. ఆయన కూడా మాట్లాడుతున్నారు, నిన్న నైట్ కూడా మాట్లాడినారు. మీకెంత యాంగ్జైటీ ఉందో మాకు కూడా అంతే ఉంది. పొద్దున్న మాట్లాడుతున్నా, సాయంకాలం మాట్లాడుతున్నా, పొద్దున్నే మాట్లాడుతున్నా, సాయంకాలం డిఆర్ మాట్లాడినారు. రెవెన్యూ లాస్ కూడా ఉంటుంది కదా, అదే మాకు కూడా అదే ఉంటుంది కదా, రెవెన్యూ లాస్ ఉంటుంది కాబట్టి. ఈ రెండు విలేజ్ జరుగుతాయి. అది ఉంది కాబట్టి పొద్దున్న సాయంకాలం మాట్లాడుతున్నామండి అంటున్నాం. ఓకే లేదు కానీ రిజల్ట్ సాధ్యమైనంత తొందరగా వచ్చేటట్టు చేయండి. లోపలంతా బాధపడుతున్నారు అందరూ. మీకెంత ఇదిగా ఉందో మేము కూడా అదే ఉంది. ఎందుకంటే రెవెన్యూ రీచ్ అవ్వాలి కదా మేము కూడా. ఇప్పుడు మాకు కూడా రెవెన్యూ తగ్గుతుంది కదా, డాక్యుమెంట్స్ తగ్గిపోతే. నాన్ లేఅవుట్స్ వేరు, ఆటోమేటేషన్ వేరే. ఇప్పుడు ఆటోమేటేషన్ పెట్టారు కాబట్టి ఇది ముందు నుండి విలేజ్ అంతా అర్బన్ కింద పోతా ఉంది. ఇప్పుడు అర్బన్ కిందనే వస్తూ ఉంది మీకు. ఇప్పుడు దాన్ని మరీ పంచాయతీ కింద సపరేట్ చేయాలి వాళ్ళు. అదే టెక్నికల్ టీమే చూసుకుంటారు. ఓకే. ఈరోజు మన ఆదోని మండలంలో ఉన్నటువంటి మండిగిరి పంచాయతీ, సాలాపురం పంచాయతీ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, వ్యాపారస్తులు, నూతనంగా ఇల్లు నిర్మించుకున్నటువంటి బాధితులు, అలాగే ప్లాట్లు అమ్ముకున్నవారు, కొనుక్కున్నవారు బాధితులు ఈరోజు నా దగ్గరకు వచ్చి వారు ఒక విషయం, అక్కడున్న ప్రాబ్లం నా దృష్టి తెచ్చారు. ఆ విషయం ఏమిటంటే మండిగిరి, సాలాపురం గ్రామ పంచాయతీలో దాదాపు గత నెల రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు కావడం లేదని చెప్పి నా దృష్టి తెచ్చినారు. అదే విషయాన్ని ఇక్కడికి సబ్ రిజిస్టర్ మేడం దృష్టి తీసుకొచ్చి ఎందుకు కావడం లేదని కనుక్కుంటే మేడం గారు ఇచ్చిన సలహా ఏమంటే సాలాపురం, మండిగిరిలో ఉన్నటువంటి 3 సచివాలయాలు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మెడిటేషన్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ రావడం లేదు. మేడం ఎందుకు నెంబర్ రావడం లేదంటే మీకు రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మున్సిపాలిటీ పరిధిలోని పక్కన ఉన్నటువంటి ఆర్టీసీ కాలంలో ఉన్నటువంటి సచివాలయం నెంబర్ వేసుకొని రిజిస్టర్ చేసుకోండి అని చెప్తుంది. కానీ అది ఎంతవరకు న్యాయము కాదనుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో వ్యాపారస్తులు కానీ, అమ్ముకున్న వాళ్ళు కానీ రేపొద్దున లీగల్ ఒపీనియన్ పోయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది. అదే రకంగా గజం రేటు మండిగిరి పంచాయతీలో ఉన్నటువంటి 6,000 రూపాయలు గజం రేటు ఉంది. అదే రకంగా ఆర్టీసీ కాలంలో పోతే 7,500 రూపాయలు గజం రేటు ఉంది. ఈ రకంగా గవర్నమెంట్కి కట్టాల్సిన చలాన్లో తేడా రావడమే కాక ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే లీగల్గా కూడా అది వద్దని చెప్పి మాకు లీగల్గానే ఇంకా 2 రోజులు లేట్ అయినా కూడా లీగల్గా కావాలని చెప్పి వీరందరూ నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ రిజిస్టర్ ఆఫీస్ వారు మేడం ఏమంటుందంటే ఇది టెక్నికల్ ఇష్యూ కాబట్టి మా చేతిలో లేదు, జిల్లా స్థాయికి రాసి పంపించినాము, వాళ్ళు పరిష్కారం చేస్తామంటున్నారని చెప్పింది. కానీ పూర్వకంగా పరిష్కారం కాలేదు. ఇందువల్ల ఇంతమంది చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ రోజే వీళ్ళు ఈ సమస్యను నా దృష్టికి తెచ్చినారు. నేను కూడా వీలైనంత వరకు నా లెటర్ పేరంలో కూడా మేడం గారికి లెటర్ రాసడం జరిగింది. ఈ రోజు రేపు వరకు చూసి జిల్లాధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ వీలైతే రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి కూడా వీలైన తొందరలో వీళ్ళు సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్. 20 రోజులే 20 ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళైతే నెల రోజులని అంటున్నారు, కానీ మేడం కడితే 20 days అయింది అన్నారు. ఇలా పైన 25 మా దృష్టికి రావడం అయితే ఈ రోజు మా దృష్టికి వచ్చింది. నెల దాటి మేము కూడా బాధ్యతలు తీసుకొని తొందర పరిష్కరిస్తాం. సరే ఇబ్బంది 20 రోజులైనా లేట్ నేను కాదనిలే, 20 రోజులైతే కూడా లేట్ అయ్యి, ఎందుకంటే ఇది 1 రోజు 2 రోజుల్లో పరిష్కరించిన విషయము. మరి ఎవరు నెగ్లెక్ట్ వల్ల డిలే జరిగింది. ఇలాంటి డిలే వల్ల మా కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఎక్కడో చిన్న టెక్నికల్ ప్రాబ్లం జరిగేటివి ఏదో చిన్న అధికారులు ఎక్కడ నెగ్లెక్ట్ వల్ల జరిగే దానికోసము కూటమి గవర్నమెంట్ చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు. మా దృష్టికి వచ్చింది కాబట్టి మా కూటమి నాయకుల దృష్టి కూడా, మా ఇన్ఛార్జి మీనాక్షి దృష్టికి కానీ, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకుపోయి ఈ సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను. అదే డిఆర్తో మాట్లాడుతానండి. ఆయన మీటింగ్లో ఉన్నారట. 1 hour తర్వాత మా డిఆర్తో మాట్లాడుతానండి. అవును అవునవును అదే చెప్తా. అప్పుడు గంట తర్వాత తెలుస్తుంది కదా ఆయన ఏం చెప్తానండి. ఇప్పుడు ఈమె చెప్పింది గంట తర్వాత ఆయన మాట్లాడతాడు. అప్పుడు నేను కూడా మాట్లాడతాను ఆయనతో. ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన చెప్పేదాన్ని సమాధానం బట్టి ఇంకా పై ఆఫీసర్ దగ్గర పోతాం. సాంకేతిక లోపంతోనే ఇట్లా దాదాపు 200 డాక్యుమెంట్లు 200 నుంచి 300 డాక్యుమెంట్ల వరకు పెండింగ్ కూడా అని చెప్పినారు. ఈ డాక్యుమెంట్లు గవర్నమెంట్ కూడా ఆదాయం అంతా రెవెన్యూ దాదాపు 2 కోట్ల వరకు రావచ్చు చలాన రూపంలో. ఈ రెవెన్యూ కూడా కొంచెం గవర్నమెంట్ డిలే జరిగినట్టే. కానీ ముఖ్యంగా రెవెన్యూ ఈ రోజు కంటే రేపు వస్తుంది. ముఖ్యంగా బాధితులకు అవసరాలు తీర్చాలి. మనం రెవెన్యూ గురించే కాకుండా రెవెన్యూ ఈ రోజు కన్నా రేపు రిజిస్టర్ ఎప్పుడు అయినప్పుడైనా వస్తుంది. కానీ ఎక్కడో వేరే ఊరు నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చింటారు. వాళ్ళు బయట దేశాల నుంచి వచ్చింటారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చింటారు, వేరే జిల్లాల నుంచి వచ్చింటారు, ఉద్యోగస్తులు ఉంటారు, 4 రోజులు సెలవు పెట్టి వచ్చింటారు. వాళ్ళు దానికోసం ఇక్కడే వెయిట్ చేయలేరు కదా. డబ్బులు పెట్టుకుని ఉన్న కూడా ఎన్ని రోజులు డబ్బులు పెట్టుకుని ఉండలేరు. అంటే మున్సిపాలిటీ పరిధి వచ్చినప్పుడు గజం రేటు మారిపోతుంది. వాళ్ళు అర్బన్ మా రూరల్లో ఉండే ప్లాట్స్ అర్బన్ వేసేటప్పటికి మున్సిపాలిటీ పరిధి వచ్చినప్పుడు గజం రేటు ఈ రోజు వాళ్ళు సరే చేసుకోండి అన్నా రేపు మాకు నోటీసులు రావచ్చు, లేకుంటే దాని మీద అడిషనల్ మీరు స్టాంప్ రేట్ కట్టమని చెప్పేసి మాకు తాకీదులు రావచ్చు. ఆ రకం కాదులే, కరెక్ట్గానే సమస్య సాల్వ్ చేసి కరెక్ట్గానే తర్వాత ఫ్యూచర్లో కూడా లీగల్ ప్రాబ్లం రాకుండా చేపిస్తాం. తొందరలోనే మాట్లాడి చేపించేస్తాం. బాధ్యత కూడా డిలే అయినందుకు కూడా లేట్ అయింది కాబట్టి ఇంకొక 4-5 రోజులు సర్దుకుంటే